సిగాచి ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా పాలకన్యంకి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి ఆచూకీ దొరకలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే బీహార్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి ప్రభుత్వ అధికారులు వచ్చి ఆయా రాష్ట్రాల మృతుల వివరాలు తెలుసుకుంటున్నారని, కానీ ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు మృతులపై స్పందించలేదన్నారు. వెంకటేష్కి సంబంధించిన ఎలాంటి ఆచూకీ చెప్పడం లేదని, చనిపోతే మృతదేహాన్నైనా ఇస్తే తీసుకెళ్లి అంత్యక్రియలు చేసుకుంటామని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. గత 4 రోజులుగా ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఫ్యాక్టరీ దగ్గర పడిగాపులు కాస్తున్నాం. మా బాడీ ఏమైనా ట్రేస్ అవుతుందేమో, దొరుకుతుందేమో అని. ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ కూడా లేదు. కంపెనీ వారి నుంచి కూడా ఎటువంటి సమాచారం లేదు. నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఒకటే విన్నవించుకుంటున్నాను, మీ నుంచి మాకు సహాయం చేయండి సార్. కనీసం స్పందన తెలియజేయండి. మిగతా గవర్నమెంట్స్, ఒరిస్సా గవర్నమెంట్ నుంచి వాళ్ళ జూనియర్ కలెక్టరు, డీసీపీ, వాళ్ళ లేబర్ టీము ఇక్కడికి వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ వాళ్ళ స్టేట్స్ నుంచి గవర్నమెంట్ నుంచి అఫీషియల్స్ రావడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 14 మంది మిస్సింగ్ అయ్యారు. ఈ ఫ్యాక్టరీలో 5 బాడీలు మాత్రమే ట్రేస్ అవుట్ అయ్యాయి. కనీసం మీరు స్పందించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్. ఆదివారం సాయంత్రం మాట్లాడాడు సార్. రేపు 5-6 రోజుల్లో నేను రిజర్వేషన్ చేసుకుని వస్తానని మాట్లాడాడు సార్. వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగోలేదని చూడడానికి వస్తామన్నారు. తెల్లవారితే సోమవారం అనగా ఫోన్ చేసేటప్పటికి మరి ఇంకా ఫోన్ మోగట్లేదు సార్. ఈటీవీ ఆంధ్రప్రదేశ్లో చూసాను, టీవీ న్యూస్లో చూసాను సార్. దీంట్లో ఇలాగ బ్లాస్ట్ అయిందని, సికాచి ఇండస్ట్రియల్ బ్లాస్ట్ అయిందని కానీ తెలిసింది సార్. మేము ఏం కోరుకోవట్లేదు సార్. మా బాడీ మాకు అప్పు చెప్పుకుంటే సరిపోద్ది, మేము తీసుకొని వెళ్ళిపోతాం.